గాలి పీల్చాలన్నా భయం, పిల్లల్ని బడికి పంపించాలన్నా భయం. స్కూల్ పక్కనున్న కంపెనీ నుండి వస్తున్న కాలుష్యం చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే తల్లిదండ్రుల గుండెలు తల్లడిల్లిపోతున్నాయి. బిగ్ టీవీలో గ్రౌండ్లోకి వెళ్తే మన బిగ్ టీవీ ప్రతినిధులు కూడా, నల్గొండ రిపోర్టర్ గారు కూడా వెళ్ళారు. నల్గొండ జిల్లా అధికారులు కూడా స్పందించలేదు. మరి ఇన్నాళ్ళు దాని రియాక్షన్ ఇప్పుడు ఎలా వచ్చింది, ఇదంతా ఒకసారి చూద్దాం. స్కూల్ అంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి, ఆరోగ్యకరమైన పరిసరాల్లో కొనసాగాలి. కానీ నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరేగూడెంలో పరిస్థితి వేరే. ఇక్కడ పాఠశాల పక్కనే విషవాయువుల్ని వెదజల్లే కంపెనీ ఉంటుంది. కొన్నేళ్లుగా పసిపిల్లల ఊపిరితో చెలగాటమాడుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కళ్ళు మూసుకుంది. ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేదు. ఎంతమందికి గోడు వెళ్లబోసుకున్నా పరిష్కారం దొరకలేదు. దాంతో చిన్నారుల్ని బడికి పంపాలంటేనే తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుడుతోంది. బిగ్ టీవీ రంగంలోకి దిగి ఈ దుస్థితిని, అవస్థని బయటపెట్టేదాకా అధికారుల కంటికి ఆనలేదు. బిగ్ టీవీ స్క్రీన్ పై న్యూస్ టెలికాస్ట్ అవగానే అంతా ఉలిక్కిపడ్డారు. నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. తనిఖీలు చేసి రిపోర్ట్ ఇవ్వాలని పీసీబీ అధికారుల్ని ఆదేశించారు. దాంతో కంపెనీ దగ్గర శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. కొద్ది రోజుల్లోనే రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇన్నేళ్లు కంపెనీ కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వాళ్ళు బిగ్ టీవీ కథనం తర్వాతే రియాక్ట్ అయ్యారని ఆరేగూడెం గ్రామస్తులు చెబుతున్నారు. బిగ్ టీవీలో వార్త పడితే గానీ అధికారులు స్పందించరా? రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కు, అంటే స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు, కాలుష్యం లేని వాతావరణాన్ని పొందే హక్కుని మనకు ఆ రైట్ ఇస్తుంది. అయితే యాదగిరి గుట్ట ఉన్నది మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఆ చౌటుప్పలు ఇవన్నీ కూడా అక్కడికే వస్తాయి. ఆ యాదగిరి గుట్ట సంబంధించిన దేవుడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామే ఈ యాదాద్రి జిల్లాని కాపాడాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, యాదాద్రి జిల్లాలో దాదాపు 288 ఆరెంజ్ అండ్ రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. ఒక్కటి కాదు, అడుగడుగున కాలుష్యకారక. ఇప్పుడు ఆరెగూడెం సంబంధించి మన రిపోర్టర్ చెప్తున్నారు, ఆరెగూడెము, అంతమ్మగూడెము, దోతిగూడెము, కొయ్యలగూడెము, ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను మొత్తం డాటా తీసినాను. ఈరోజు మొత్తం డాటాలో తీస్తే అన్ని ప్రమాదకరమైన ఫార్మా కంపెనీలు, ఇతరత్ర కంపెనీలు, అన్ని రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు. ఇప్పుడు పిల్లగాడు స్కూల్లో ఉంటే పీలుస్తేనే కాదు, ఇంటికి పోయినాక కూడా పీలిస్తే ప్రమాదమే. భవిష్యత్తుకు భరోసా లేదు, ఏ భరోసా లేదు, వాళ్ళ బతుకులకే భరోసా లేదు. అట్లాంటప్పుడు భవిష్యత్తుకి ఎక్కడ ఉంటుంది? మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్ని రోజులకెళ్ళి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఆరెంజ్ కేటగిరీ, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇంత స్థాయిలో ఉండి అవి ఇంత కాలుష్యాన్ని వెదజల్లుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్ అయిపోయింది. పొల్యూటెడ్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసేసుకొని వాళ్ళు పొల్యూటెడ్ కంట్రోల్ బోర్డు అని పెట్టుకోవాలి. పూర్తి బాధ్యత వాళ్ళే. యాదగిరి గుట్టకు సంబంధించి పాలక మండలి కూడా నిన్నమన్న వేసిర్రు. వాళ్ళకు సంబంధించి వాళ్ళు కూడా చర్య పెట్టాలి. వాళ్ళందరూ కూడా మేధావులు వేసిర్రు. చౌటుప్పల్ మండలం సంబంధించితో పాటు మొత్తము ఉమ్మడి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా పోయి అన్ని గ్రామాలలో ఉంటేనే తెలుస్తుంది. దీంతో పాటు నాకు ఒక చిన్న డౌట్ వ్యక్తం అవుతుంది. పల్లెటూర్లలో కంపెనీలకు ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? రెవెన్యూ శాఖ ఏం చేస్తుంది? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అంటే ఏదైనా ఊర్లో భూమి కొనుక్కొని కంపెనీ పెట్టుకుంటే ఏదైనా కంపెనీ పెట్టుకొని మీరు పర్మిషన్లు ఇస్తారా? అసలు ఏం జరుగుతుంది? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏం జరుగుతుందో ఒక ప్రజాప్రతినిధులారా మీరు దృష్టి సారించండి. మీ జిల్లాను కాపాడుకోండి. లేకపోతే ఆ యాదాద్రి నరసింహస్వామి వచ్చినా మీ జిల్లాను కాపాడలేడు, అంత కాలుష్యం ఉంది మీ జిల్లాలో. ఎస్ రమాదేవి, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇవాళ బిగ్ టీవీ ఆ కథనాలు టెలికాస్ట్ చేసిన తర్వాత యంత్రాంగం, కలెక్టర్ మాట్లాడారు, లోకల్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెళ్ళారు, రాసుకుని వచ్చారు. నేనేమంటానంటే, నెక్స్ట్ జరిగేది ప్రాక్టికల్గా ఉంటుందా లేదా? ఇవాళ బిగ్ టీవీలో వచ్చింది, వీళ్ళు లేకపోతే న్యూసెన్స్ చేస్తారు. ఇవాళ ఒక్కరోజు మనం వెళ్ళి ఏదో తూతు మొదలుగా షో చేసి బిగ్ టీవీ ముందు మైక్ ముందు ఒక చిన్న బయట ఇచ్చేస్తే, వాళ్ళు టెలికాస్ట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు. ఇవాళతో దీన్ని చేసేయచ్చు, తాము చేసేయచ్చు, లేకపోతే వీళ్ళు వదలరు అన్న భయంతో చేశారా? సీరియస్గానే ఆ కంపెనీల మీద యాక్షన్ తీసుకుంటారా? ఇక్కడ ఫార్మా కంపెనీలు మూసేయమని మేము చెప్పట్లా. ఫార్మా కంపెనీలు తెలంగాణకి అత్యధికంగా ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలు. మనందరం కూడా బతకాలంటే మందులు అవసరం. ఆ మందుల కోసం ఫార్మా కంపెనీలు ఖచ్చితంగా ఉండాలి. వాటిని బిగ్ టీవీ ఎంకరేజ్ చేసింది. ఇక్కడ ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. ప్రజల ఆరోగ్యాన్ని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీలు నడపాలి. మీ దగ్గర ఉన్న వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్రీట్ చేసి ఆ తర్వాత బయటకు వదలాలి. దానికి ఎక్కువ ఖర్చు అవుతుందని తీసుకొచ్చి ఇట్లా ఊళ్ళల్లో పోసేస్తాను, ఇలా ఎయిర్లో మొత్తం కలిపేస్తాను, వర్షం వచ్చినప్పుడు నీళ్ళల్లో కలిపేస్తాను అంటే అది కరెక్ట్ కాదనేది బిగ్ టీవీ ప్రశ్న. అంతే తప్ప మీ కంపెనీలు మూసేయాలని మాకు లేదు. అలాగే అధికారులు కూడా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయినా, కలెక్టర్ అయినా, ఇంకో అధికారైనా ఏదో మా రిపోర్టర్ రమేష్ వచ్చాడు కాబట్టి మీ ముందు మైక్ పెట్టాడు కాబట్టి మాట్లాడటం కాదు. యాక్షన్ ఇమ్మీడియట్గా ఉండండి. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, బిగ్ టీవీని సాటిస్ఫై చేయడానికి పనిచేయొద్దు అని చెప్తున్నాను.
ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి పనిచేయమని చెప్తున్నాను. ఎస్, నిన్న కూడా మనం ఒక ఇష్యూ గురించి మాట్లాడాము. ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏ విధంగా చేస్తుంది, ఎందుకు పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులను ప్రజలే క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భానికి సంబంధించి మాట్లాడాం. ఈ రోజు కూడా బిగ్ టీవీ ఇంకొక ఇష్యూని టేకప్ చేసింది. అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవచ్చు, బిగ్ టీవీ ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది, ఆ సమస్య పరిష్కరించే వరకు కూడా పోరాడుతుంది అనేది. సో ఇక్కడ అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదు, స్పందించలేదు. ఒక్కసారి బిగ్ టీవీ మైక్ అక్కడ వెళ్ళిన తర్వాత, మా ప్రతినిధి అక్కడికి వెళ్ళిన తర్వాత రియాక్షన్ వచ్చింది, మేము సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఈ రోజు బాలలే రేపటి పౌరులు అంటారు. మరి ఈ రోజు చదువుకునేటువంటి పసిపిల్లలకి అక్కడ ఈ విధంగా పొల్యూషన్ వల్ల వాళ్ళ హెల్త్ సిక్ అవుతుంటే ఏ విధంగా ఉంటారు? కంట్రోల్ చేయాలి. నిన్న కూడా ఇదే చెప్పాము. ఏదైతే పొల్యూషన్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు చేయాలి. పరిశ్రమలు వద్దు అని చెప్పట్లేదు, ఖర్చు ఎక్కువ అవుతున్నా సరే ఏదైతే రూల్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం ముందుకెళ్తే అటు పరిశ్రమలు రన్ అవుతాయి, ఇటు ప్రజా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది, డెవలప్మెంట్ కూడా అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా యాక్షన్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇటువంటివి మరెన్నో సమస్యల్ని బిగ్ టీవీ ముందుకు తీసుకొస్తుంది. దాని మీద అధికారులు స్పందించే వరకు కూడా పోరాడుతుంది. ఎస్, ఇక్కడే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇన్ని వ్యవస్థలు ఉండగా, ఇంత సిస్టమేటిక్ మేనర్లు ఉండగా బిగ్ టీవీ వచ్చేదాకా అధికారులు ముందే ఎందుకు స్పందించలేదన్న ప్రశ్న ప్రధానంగా రైజ్ అవుతోంది.